రోమాపత్రిక 1:16 గమనిస్తే, ద పవర్ ఈజ్ ఇన్ ద గాస్పెల్. దేవుని వాక్యంలో, దేవుని సువార్తలో ఉన్న శక్తి మన జీవితాలు మనం అనుభవించాలి. ఆ శక్తిని మనం ధరించుకొని, అనగా మన హృదయంలో సువార్తను పెట్టుకొని మనం జీవించాలి. పరిశుద్ధ యెరూషలేమా, ద హోలీనెస్. ఎఫెసీ పత్రిక 4:24 ప్రకారంగా మనం గమనిస్తే పరిశుద్ధతను మనం కలిగి మనం జీవించాలి. మనం సుందరమైన వస్త్రములు, అనగా ఏంటిది? యెషయా గ్రంథం 61:10 మనం గమనిస్తే, మనము నీతి రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం ఉన్నామా? ఈరోజు ఆ విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. వాగ్దానం తీసుకున్నాం, ఇంకా అద్భుతాలు. ఆ అపోహలో మనం బ్రతకకుండా దేవుని యొక్క సువార్త అదే మన జీవితానికి బలము. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని మనం జీవించాలి. ఈరోజు నా జీవితాలు ఎప్పుడైతే సువార్తని పట్టుకొని జీవిస్తావో, హృదయంలో సువార్త అనే బలాన్ని కలిగి మనం జీవిస్తామో, నీతిమంతులుగా మనం